ఓకే తెలుగుకు స్వాగతం. నేను మీ నరేష్. కిరణ్ రాయల్ గత కొద్ది రోజులుగా ఈ పేరు విపరీతమైన ప్రచారంలో ఉంది. ఆయన చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తుంది. ఒకవైపు పార్టీలకు రాజీనామాలు చేరికలు జరుగుతుండగా ఇంకోవైపు నేతల లైంగిక వేధింపులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అవి ప్రచార అస్త్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. ఆయనపై రోజుకో వీడియో సోషల్ మీడియాలో వేడిలోకి వస్తుంది. తెర వెనుక ఆయన చాలామంది మహిళలతో సంబంధాలు ఉన్నట్లు ఒక ప్రచారం ప్రముఖంగా నడుస్తుంది. ప్రజారాజ్యం పార్టీ నుంచే కిరణ్ రాయల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పుడు జనసేనలో సైతం ఆయన ప్రముఖ నేతగా ఉన్నారు. అయితే ఇంతకీ కిరణ్ రాయల్ ఎవరు? ఇంతటి వివాదానికి కారణం ఏంటి? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటారు. పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకి ఇస్తారని, కిరణ్ రాయల్ పోటీ చేయడం ఖాయమని ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో సమీకరణాలు మారడంతో కిరణ్ రాయల్కు ఛాన్స్ లేకుండా పోయింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కిరణ్కు ప్రాధాన్యత పెరిగింది. జనసేన వ్యవహారాలపై తరచూ ఆయన మాట్లాడుతుంటారు కూడా. ఇటువంటి తరుణంలోనే ఓ మహిళ ఏకంగా తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. 1,20,00,000 రూపాయలు తీసుకోవడంతో పాటు 25 సవర్ల బంగారం కిరణ్ రాయల్ తీసుకున్నాడని, అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. అది మొదలు కిరణ్ రాయల్ చీకటి భాగవతం అంటూ వీడియోలు సోషల్ మీడియాలో వెలువెత్తాయి. దీంతో జనసేన నాయకత్వం కూడా స్పందించింది, విచారణకు ఆదేశించింది. అప్పటి వరకు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్కు సూచించింది. కిరణ్ రాయల్ బ్యాక్గ్రౌండ్పై ఇప్పుడు బలమైన చర్చ నడుస్తోంది. కిరణ్ రాయల్ తిరుపతికి చెందిన వ్యక్తి కాదని, అసలు ఏపీ రాష్ట్రానికి చెందిన వాడే కాదని, ఆయన మూలాలు రాజస్థాన్లో ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. ఆయన తండ్రి ఒక మార్వాడి కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఉపాధి కోసం తిరుపతికి వచ్చాడని, పాన్ బీడీ విక్రయించేవారని స్థానికంగా ఒక ప్రచారం ఉంది. అసలు కిరణ్ ఇంటి పేరు రాయల్ కాదని, స్థానికంగా ఒక బలిజ కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడంతో ఆయన మార్వాడి నుంచి బలిజగా మారి చలామణి అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కిరణ్ రాయల్ స్వతహాగా చిరంజీవి అభిమాని. 25 ఏళ్ల కిందట కిరణ్ తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాలకు బ్లాక్లో టికెట్లు విక్రయిస్తూ ఆపై మెగాస్టార్ అసోసియేషన్ నేతగా ఎదిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్థికంగా నిలదొక్కునేందుకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిల్లీ కొట్టు ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు కొంతమంది చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్గా చిన్నపాటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చిరంజీవి దృష్టిలో పడ్డాడు. క్రమేపీ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్లో ఎదిగాడని ప్రచారం నడిచింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్న తర్వాతనే కిరణ్ రాయల్గా పేరు మార్చుకున్నాడని, ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సమయంలో హడావిడి చేసి అందరి దృష్టిలో పడి ఫోకస్ అయ్యాడు. జనసేనలో సైతం ఇప్పుడు యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ తిరుపతి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కానీ సోషల్ మీడియాలో ఒక మహిళ చేసిన ఆరోపణతో ఇప్పుడు కిరణ్ రాయల్ పైనే చర్చ నడుస్తుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.